రాజు కారులో వెళ్తూ ఉంటే తనకి ఎస్ఐ ఫోన్ చేసి నందగోపాల్ కోసం ఎయిర్పోర్ట్ అంతా వెతికాం, తనెక్కడా కనిపించలేదు, నాకు కొంచెం టైం ఇస్తే తన పూర్తి వివరాలు తెలుసుకుని నీకు చెప్తాను అని చెప్తుంటాడు. ఇక రాజు అయితే ఆ మోసగాని ఎట్టి పరిస్థితులను వదలకండి, తను ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా వారం రోజుల్లో కనుక్కొని నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తుంటాడు. ఇక ఎస్ఐ అయితే అంత తక్కువ సమయంలో అతన్ని కనిపెట్టడం చాలా కష్టం అని చెప్తుంటే ఇక రాజు అయితే ఎలాగైనా కనిపెట్టాలి ఎస్ఐ గారు, మా కంపెనీ పెద్ద ప్రాబ్లంలో పడింది. నందగోపాల్ వాళ్ళ కంపెనీకి మా తాతగారు 100 కోట్ల షూరిటీ సంతకం పెట్టారు. ఇప్పుడు వాళ్ళు దివాలా తీయడంతో బ్యాంకు వాళ్ళు ఆ 100 కోట్లు నన్ను కట్టమని ప్రెజర్ చేస్తున్నారు. ఎలాగైనా తను ఎక్కడో కనిపెడితే నా ప్రాబ్లం తీరిపోతుంది అని చెప్తుంటే ఇక ఎస్ఐ అలాగే నా ప్రయత్నం నేను చేస్తానని చెప్తూ ఉంటాడు. ఇక కావ్య డబ్బులు తీసుకొని ఇందిరాదేవి దగ్గరికి వచ్చి, అమ్మమ్మ గారు, తాతయ్య పేరు మీద మీ చేతుల మీదుగా ఈ డబ్బుల్ని వచ్చిన వాళ్ళకి ఇవ్వండి అని చెప్తూ ఉంటుంది. ఇక బామ్మ అయితే చాలా సంతోషపడిపోతూ ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తూ ఉన్న రుద్రానికి చాలా కోపొస్తూ ఉంటుంది. మీరు ఈ విధంగా లక్షలుగా డబ్బుల్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఇక ఆస్తులో చిల్లి గవ్వ కూడా మిగలదు, ఇవన్నీ మీకు అవసరమా అని వాళ్ళని తిడుతూ ఉంటుంది. ఇక బామ్మ అయితే చాలా కోప్పడుతూ, నా భర్త దాన ధర్మాల కోసం యావదాస్తిని వదులుకుంటానన్నా నాకు సంతోషమే, నా భర్త తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం ఎవ్వరికి లేదు, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందే అని చెప్తూ ఉంటుంది. ఇక రాజు అయితే తన గదిలో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక కావ్య తనకి కాఫీ తీసుకువెళ్ళి రాజు టెన్షన్ పడుతూ ఉండడం చూసి తనతో అంటూ ఉంటుంది, ఈ కాఫీ తీసుకొని తాగండి, మీ టెన్షన్ అంతా పోతుంది అని చెప్తూ ఉంటే ఇక రాజు చాలా చిరాకు పడిపోతూ తన మీద అరుస్తూ ఉంటాడు. ఇప్పుడేంటి, ఈ కాఫీ తీసుకొని తాకపోతే నువ్వు కూడా నాకు ఫైన్ వేస్తావా, చెప్పు, ఎన్ని లక్షలు కట్టమంటావు చెప్పు, ఎన్ని కోట్లు కట్టమంటావు చెప్పు, కట్టేస్తాను అని చిరాకు పడుతూ అరుస్తూ ఉంటాడు. ఇక కావ్యకి ఏం అర్థం కాకుండా రాజును అలాగే చూస్తూ ఉంటుంది. కాఫీ తాగమనే దానికి ఈయన ఎందుకు ఇంత చిరాకు పడుతున్నాడు, లక్షలు కోట్లు ఫైన్ అంటున్నాడు ఏంటా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.